ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 86 నుంచి 90 వరకు నేర్చుకుందాం. ముందుగా మనం నిన్నటి 5 శ్లోకాల్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా పాడండి. 81 నుంచి 85 వరకు స్టార్ట్ చేద్దామండి. పరా ప్రత్యక్షితే రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసికా కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధరస్థిత ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత సద్య ప్రసాదిని విశ్వ సాక్షిణీ సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణి. ఓకే, ఇప్పుడు 86 నుంచి 90 వరకు నేర్చుకుందాం. ఒక్కొక్క పదం నేను చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. 86 శ్లోకం చూసుకుందాం. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతి రవ్యక్తా వ్యక్త స్వరూపిణి. ఓకే, ఇప్పుడు 2 పదాలు చూసుకుందాం. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతిరవ్యక్తా వ్యక్తస్వరూపిణి. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతిరవ్యక్తా వ్యక్తస్వరూపిణి. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. అయితే మనం లైన్ మొత్తం కానీ శ్లోకం మొత్తం కానీ చెప్పుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రభావతి ప్రభారూప ఉన్నాయి కదండి. ఇప్పుడు విధివిధిగా ఫస్ట్ చెప్పినప్పుడు నేను ప్రభావతి అని చెప్తాను, ప్రభారూప అని చెప్తాను ఒక్కొక్క పదం చెప్పినప్పుడు. అయితే 2 పదాలు కలిపి చెప్పినప్పుడు కానీ లేదా లైన్ మొత్తం చెప్పినప్పుడు కానీ శ్లోకం మొత్తం చెప్పినప్పుడు కానీ ఎక్కడైతే మనకి నెక్స్ట్ పదానికి ఒత్తు ఉంటుందో ఆ ఒత్తిని మనం పలుకుతూ చెప్పాలి. అంటే ప్రభావతి ప్రభారూప అలా ప్రభావతి అనుకుంటూ పాని అందుకోవాలి. అలా ఒత్తున్న ప్రతి అక్షరాన్ని మనం ముందుగా అందుకుంటూ నెక్స్ట్ లెటర్ని చెప్తూ ఉండాలి. సో మనం విడిగా ఒక్కొక్క పదం చెప్పుకున్నప్పుడు అలా చెప్పాల్సిన అవసరం ఉండదు. సో మీరు అది జాగ్రత్తగా గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ప్రతి శ్లోకంలోనూ ఆ తేడా ఉంటుంది. నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పదం చెప్పినప్పుడు శ్లోకం మొత్తం చెప్పినప్పుడు 2 పదాలు కలిపి చెప్పినప్పుడు తేడా ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి ఇప్పుడు శ్లోకం మొత్తం చూసుకుందాం. 86 శ్లోకం. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతిరవ్యక్తా వ్యక్తస్వరూపిణి. ఇప్పుడు అర్థమైందండి. అంటే ఒత్తు ఎప్పుడైతే ఇప్పుడు వాకి యావత్తు ఉంటుంది అంటే రవ్యక్త
వ్యక్త అలా వ్యక్త వ్యక్త అలా నెక్స్ట్ వచ్చే లెటర్ని మనం అందుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఫుల్ స్లోగా చెప్పేటప్పుడు కానీ పదాలు కలుపుతున్నప్పుడు కానీ ఒత్తులుంటే మాత్రం అది ఆ తేడాని గమనించండి. నేను ఒక్కొక్క పదం చెప్పినప్పుడు ప్రభావతి ప్రభారూప అని చెప్తాను. కానీ ఎప్పుడైతే ఆ 2 పదాలని కలుపుతున్నానో అప్పుడు ప్రభావతి ప్రభారూప, ప్రభావతి ప్రభారూప అలా అలా కలుపుతూ చెప్పుకోవాలి. సో ఇప్పుడు 87వ శ్లోకం చెప్పుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముది. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. ఇక్కడ చూసారా, విద్యా విద్యా అన్న తర్వాత సాకి వావుతుంది కాబట్టి విద్యా విద్యా స్వరూపిణి అని అందుకోవాలి. మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముది. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముది. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముది. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు 88వ శ్లోకం చేసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ. ఓకే, ఇక్కడ ఇప్పుడు శివమూర్తి శివంకరి అలా చివరి లైను ఇప్పుడు 2 పదాలు కలిపి చెప్పినప్పుడు మనం ఎలా చెప్పాలంటే శివమూర్తి శివంకరి అలా. ఇప్పుడు 2 పదాలు చెప్తాను, చూసుకోండి. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను,
భక్తహార్దతమో భేద భానుమద్భానుసంతతిః శివదూతీ శివారాధ్య శివమూర్తి శివంకరీ. ఓకే, ఇప్పుడు 89వ శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామ గోచరా. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచరా. మనోవాచామగోచరా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచరా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచరా. ఓకే, ఇప్పుడు 90వ శ్లోకం చూసుకుందాం అండి. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రీ వ్యాహృతిస్ సంధ్యా ద్విజబృంద నిషేవిత. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత.
ఓకే అండి, చక్కగా చెప్తున్నారు. అయితే ఈరోజు 5 శ్లోకాలని ఒకసారి రివిజన్ చేసుకొని ఈరోజు పాఠాన్ని ముగిద్దాం. 86 నుంచి 90 వరకు నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతిరవ్యక్తా వ్యక్తా వ్యక్తస్వరూపిణీ వ్యాపినీ వివిధాకారా విద్యా విద్యాస్వరూపిణీ మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతి శివదూతీ శివారాధ్య శివమూర్తి శివంకరీ శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచరా చిచ్చక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృందనిషేవిత. ఓకేనండి, ఈరోజు పాఠాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి, 1-4 సార్లు. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.